సాధారణముగా మనము దైవము యొక్క కృపా కటాక్షము పొందాలంటే భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి, మంత్రములు చెప్పాలి. కానీ ఎవరైతే మానవులు తెలిసో తెలియకో కూడా దయాశతకములో ఉన్న మొదటి 18 శ్లోకము వింటారో వాళ్ళకి అకస్మాత్తుగా ధనలాభం ఏర్పడుతుంది అన్నది ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి. ఓం ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం విగాహే తీర్థబహుళాం శ్రీతలాం గురుసంతతిం శ్రీనివాసదయాంబోధి పరివాహ పరంపరా హృదిన కమలావాస కారుణ్యైకాంతినో భజే దత్తే యత్సూక్తిరూపేణ త్రివేదీ సర్వయోగ్యతాం పరాశరముఖాన్ వందే భగీరథనయే స్థితాన్ కమలాకాంతకారుణ్య గంగా ప్లావితమద్భితాన్ అశేష విఘ్న సమన మణికేశ్వరమాశ్రయే శ్రీమతః కరుణాంబోధౌ శిక్షాస్రోత ఇవోద్ధితం సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం వందే వృషగిరీశస్య మహిషీం విశ్వధారిణీం తత్కృపా ప్రతిఘాతానాం క్షమయా వారణం యయా నిశామయతు మాం నీలా యద్భోగపటలైధ్రువం భావితం శ్రీనివాసస్య భక్తదోషేష్వదర్శనం కమభ్యనబధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం అకించన నిధిం సూతి అపవర్గత్రివర్గయోః అంజనాద్రీశ్వరదయాం అభిష్టౌమి నిరంజనాం అనుచర శక్త్యాదిగుణామగ్రే సరబోధ విరచితాలోకాం స్వాధీన వృషగిరీశాం స్వయం ప్రభూతాం ప్రమాణయామి దయాం అభినిఖిలలోక సుచరితముష్ఠిన్ దయదురితమూర్ఛనాజూష్టం సంజీవయతు దయే మామంజన గిరినాథ రంజనీ భవతి భగవతి దయే భవత్యాం వృషగిరినాథే సమాప్లుతే తుంగే అప్రధిగమంజనానాం హస్తాలంభో మదాకసామృగ్యః కృపణజనకల్పలతికాం కృతాభరాతస్య నిష్క్రియతామాభ్యాం వృషగిరినాథ దయే త్వాం విదంతి సంసారధారిణీం విభుతాః వృషగిరిగృహమేధిగుణాబోధ ఫలైశ్వర్యవీర్యశక్తిముఖాః దోషా భవేయురేతే యది నామ దయే త్వయా వినా భూతాః ఆసృష్టిసంతతా నామ పరా ధానాం నిరోధినీం జగతః పద్మాసహాయ కరుణే ప్రతిసంచర కేళిమాచరసి అచిత విశిష్టాన్ ప్రళయే జంతూనవలోక్య జాత నిర్వేద కరణకలేభర యోగం వితరసి వృషశైలనాథ కరుణే త్వం అనుగుణదశార్భితేన శ్రీధర కరుణే సమాహిత స్నేహ శమయసి తమ ప్రజానాం శాస్త్రమయేన స్థిర ప్రదీపేన. ఎవరైతే కష్టకాలములో ఉన్నారో, ఎవరైతే అప్పుల పాలయ్యి ఆ అప్పుల నుంచి ఎలా బయటకి రావాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారో వాళ్ళు ఈ స్తోత్రము తెలిసో తెలియకో ఒక్కసారి విన్నా కూడా వాళ్ళ కష్టాలన్నీ తీరడముతో పాటు అకస్మాత్తుగా ధనలాభం ఏర్పడుతుంది. అలాంటి ఒక అద్భుతమైన స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జై జయ శంకర, హర హర శంకర.